హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక 5 టమాటోస్ తీసుకొని వాటికి బొడ్లు కట్ చేసేసి కుక్కర్లో పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకొని తర్వాత 1 స్పూన్ పెద్ద కల్లుప్పు ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత టమాటోలు మాత్రమే వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని తీసుకుని ఈ టొమాటోస్ని చల్లారబెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటో రైస్ కోసం 1 గ్లాసు నార్మల్ రైస్ యూస్ చేస్తున్నా. 1 గ్లాస్ రైస్ని కడిగేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. టమాటా రైస్ వండడానికి స్టవ్ మీద సరిపడా గిన్నె పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్లు నూనె అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. తర్వాత ఒక 3 యాలకులు, 3 మరాఠీ మొగ్గలు, చిన్న జాపత్రి, అలాగే ఒక 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. బిర్యానీ సామాన్లు కొద్దిగా వేగిన తర్వాత అందులోకి జీడిపప్పు ముక్కలు వేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత అందులోకి 1 ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని ఆనియన్స్ని బాగా వేగనివ్వండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం టమాటా పేస్ట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా, అది వేసేసుకోండి. టమాటోలో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో కొంచెం సేపు మూత పెట్టుకొని వేయించుకోండి. తర్వాత ఇందులోకి నూనె తేరుతుందనే టైంలో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, సాల్ట్ టేస్ట్కి తగినంత, అలాగే సాంబార్ పొడి 1 స్పూన్. టమాటో రైస్లోకి సాంబార్ పొడి వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో సాంబార్ పొడినే యూస్ చేయండి. సో ఇప్పుడు నూనె తేరే వరకు కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇలా నూనె తేరుతున్న టైంలో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేయాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ టమాటో ఉడకపెట్టాను కదా, ఆ వాటర్ వేసాను. 1 గ్లాస్ నార్మల్ వాటర్ వేసాను. తర్వాత పైన కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోండి. వాటర్ ఇలా బాయిలింగ్ అవుతున్న టైంలో మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక హాఫ్ నిమ్మకాయని గింజలు లేకుండా రసం తీసుకుని ఆ నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకేముంది, టమాటో రైస్ సర్వ్ చేసుకుని టేస్ట్ చేసేయడమే. ఇది డిన్నర్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.